సార్ మీకు ప్రతిపక్ష హోదా అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు ఒక కామెంట్ చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి ఓట్ల శాతాన్ని, సీట్ల శాతాన్ని బట్టి చూస్తే జర్మనీలో అయితేనే వస్తుంది, ఇక్కడ రాదు, ఇక్కడ ఈ 5 ఏళ్ళు రావడం కష్టం అని ఒక విమర్శ చేశారు సార్. ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ 2 చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ, లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం కాకపోతే? ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంగా వెళ్లి కూర్చోని అసెంబ్లీకి పంపిస్తే, అసెంబ్లీకి వెళ్లి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉచ్చోసుకుంటూ ఉరికొచ్చిన ఉలిపిరిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవేనా? 11 సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడడం, వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంటకుప్ప మీద ఏగలేగవద్దు నిన్ను చూసి. నువ్వు కూడా మాట్లాడటం ఏంటి బా చండాలంగా? ఇక రాజకీయాలకు పనికిరావు గానీ సర్దుకో సల్లగా, కేసుల వారం తేల్చుకొని ఆస్తుల సెటిల్మెంట్లు చూసుకొని ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేస్తున్నారు. ఇక నీకెందుకు? ఇంతకుముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోక్ ఏముండిద్దని చెప్పి చూసేవాళ్ళు. ఇవాళ ఆయన చూడట్లా, ఆయన మరిపించి జోకర్ పోయి ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్ లో. నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నీది. నువ్వు పెద్ద నాయకుడివి, కర్మగాలి. ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశకి నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం ఎర్రపప్పలాగా వింటాం. మా కర్మ.